వెళ్ళే లోపల నేను తెలుగు నేర్చుకోవాలనుకుంటున్నాను. I thank the Lord and also the assembly here and the elders of the assembly who have extended this opportunity for me to visit you all and to be ministered one to another and be encouraged in our Christian life. ఇక్కడ ఉన్న సంఘానికి సంబంధించిన నాయకులు ఆహ్వానాన్ని నన్ను ఆహ్వానించి మనం ఒకరికి ఒకరుగా వాక్యాన్ని కలిసి నేర్చుకోవడానికి మీరు పంపించిన ఆహ్వానాన్ని బట్టి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. Looking at me, many of them have a question and they ask me, brother, you are from which place? నా ముఖాన్ని చూసి చాలా మంది మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు అని అడుగుతారు. So usually I say I am an Indian. నేను సాధారణంగా భారతీయుని అని చెప్తాను. And they look at me and they smile. నా వైపు చూసి నవ్వుతారు. Then I say, you tell me I am from which place? అప్పుడు నేను అడుగుతాను, మీరేమనుకుంటున్నారు నా గురించి అంటారు. My Pitru Bhasha, father's language, Pitru Bhasha is Tamil. వాళ్ళ నాన్నగారు భాష తమిళ్. My Matru Bhasha is Marathi. వాళ్ళ తల్లి గారు మాట్లాడే భాష మరాఠీ. My Bharya Bhasha Malayalam. భార్య భాష మలయాళం. My Rashtra Bhasha Hindi. ఆయన ఉన్నటువంటి ప్రాంతం భాష దేశం భాష హిందీ. Now you tell me I am from which place? ఇప్పుడు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందా నేను? They say, brother, you are really an Indian. వాళ్ళు అంటారు నిజంగా మీరు భారతీయులేనండి. Praise God for these opportunities these days we have. ఈ దినాల్లో ప్రభు మనకి ఇస్తున్న అవకాశాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. And for this time of meditation, may I draw your attention to 1 Thessalonians chapter 4, verse 16, 17 and 18. ఉదయ కాలపేళ ధ్యానం కొరకై తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుతాం. 1 Thessalonians chapter 4 and verse 16. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. For the Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel, and with the trump of God, and the dead in Christ shall rise first. Then we which are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air, and so shall we ever be with the Lord. Wherefore, comfort one another with these words. ఆర్భాటంతోనూ ప్రధానదూత శబ్దంతోనూ దేవుని గోరతోనూ పరలోకం నుండి ప్రభుది వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొలిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. May the good Lord bless the reading of his holy word. మన మంచి ప్రభు చదవబడిన ఈ లేఖన భాగాల్ని మన కొరకై దీవించును గాక. We have seen the meaning of our Christian life. మన క్రైస్తవ జీవితం యొక్క అర్థం ఏమిటో చూశాం. John's Gospel chapter 12 verses 1 through 11. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో We have seen the manner of our Christian life. క్రైస్తవ జీవితం ఎలాగునా మనం గడపాలో నడపాలో చూశాం. John's Gospel chapter 12 and verse 3. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనంలో We నుండి have seen the most important thing or the motto of our Christian life. మన క్రైస్తవ జీవితంలో నుంచి ఉద్దేశం చాలా ప్రాముఖ్యమైన సంగతి మనము చూశాం. John's Gospel chapter 4 verse 23 and 24. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు. And last evening we have seen the means for our Christian life. మనము నిన్నటి సాయంకాలం వేళ క్రైస్తవ జీవితము ఉద్దేశం లేదా దాని నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు అనే దాన్ని మనం చూసాం. Luke's Gospel chapter 8 verses 22 to 25. లూకా సువార్త Chapter 8 8వ అధ్యాయము 28 వచనంలో మనం చూసాం. And now we have read 1 Thessalonians chapter 4 verses 16 to 18. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 4:16 నుంచి 18 వరకు చదువుకున్నాం. And fifthly, we can give title for our message, the motivation for our Christian life. ఇప్పుడు ఆఖరిగా ఈ సందేశం యొక్క పేరు ఏంటి అంటే క్రైస్తవ జీవితం నడపడానికి ప్రేరణ. What can be a great motivation than to know that our Lord is going to come back again? మన ప్రభువు తిరిగి రాబోతున్నాడు అనే గొప్ప సత్యం కంటే క్రైస్తవ జీవితానికి ఉన్న ప్రేరణ మరొకటి లేనే My లేదు. brother, my sister, నా ప్రియమైన సోదరుడా సోదరి, take it to your heart that our Lord
is coming back again. మన ప్రభు తిరిగి రాబోతున్నాడు అనే దాన్ని హృదయంలోకి తీసుకోండి. I don't know when was it last that you heard a message on the second coming of the Lord యేసు Jesus. ప్రభు రెండవ రాకడను గురించినటువంటి వర్తమానం ఆఖరిగా మీరు ఎప్పుడున్నారో నాకు తెలియదు. Because as if that thoughts are being waned or passed away from the minds and the lives of the people of God. అందుకనే చాలా సార్లు వినకపోవడం వల్ల ప్రభు రాకడ గురించి సంగతులు తెలుసుకోకపోవడం వల్ల మనసులో వ్యర్థత వస్తా ఉంది. But brother, the Lord is going to come back. సోదరుడా, ప్రభు దిగి రాబోతున్నాడు. Sister, the Lord is going to come back సోదరి, soon. ప్రభు దిగి రాబోతా ఉన్నాడు. The Bible closes with that promise. Even so, come Lord Jesus. ప్రభువైన యేసు రమ్ము అనే వాగ్దానంతో లేఖనాలు ముగించబడ్డాయి. He is going to come. ఆయన తిరిగి రాబోతున్నాడు. Brother, he is going to come. సోదరుడా, ఆయన తిరిగి Then రాబోతున్నాడు. the question in our mind is, why is he not coming? అయితే ప్రశ్న, ఎందుకు ఇంకా ఆయన రావటం లేదు? And therefore they ask the question, where is the promise of his coming? అందుకనే చాలా మంది అంటున్నారు, ఆ వాగ్దానం ఏమాయను? We read in 2 Peter chapter 3. పేతురు రెండవ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం. But who are they who are asking that question? ఆ రాకడ గురించిన వాగ్దానం ఏమైనని ఎవరు అడుగుతున్నారు? The scoffers ask the question, Ah. where is the promise of his coming? అపహాసకులు అడుగుతా ఉన్నారు, ఆయన వస్తాడని చెప్పాడు కదా, ఆయన రాకడ ఏమైంది అని. I feel so sorry నేను ఎంతో because విచారపడుతున్నాను. many of so-called people of God have joined the company of scoffers and they say, where is the promise of his coming? దేవుని పిల్లలు అనబడిన కొంతమంది అనబడిన వారు లేదా చెప్పుకుంటున్న వారు ఈ అపహాసకులతో కూడా చేరి ఆయన వస్తానన్నాడు ఇంకా రాలేదే అని అడుగుతా ఉన్నారు. What a profound passage this is before us. ఇది మనం చదువుకున్న భాగం ఎంత ప్రాముఖ్యమైనటువంటి We should have వాక్యం. read from verse 13 to 18. 13 నుంచి ఆఖరి వరకు మనం చదివి ఉండాలి. And when we read this portion, మనం ఈ భాగాన్ని చదివినప్పుడు tell me my brother, usually where do we hear this portion మీరు being read? చెప్పండి, ఈ భాగం సాధారణంగా ఏ సందర్భంలో చదువుకుంటాం? Where do we read this? చెప్పండి, ఎక్కడ చదువుకుంటాం? ఈ Where do భాగం we hear this? ఎక్కడ వింటాం మనం? When we go to a funeral house, otherwise a cemetery. మనము ఎక్కడైతే సోదరులు చనిపోయారో ఆ ఇంటి దగ్గర గానీ లేదా సమాధి స్థలంలో గానీ, And there usually we have no time to expose this word. అక్కడ కూడా ఈ వచనాలు ఎక్కువగా వివరించడానికి సమయం కూడా ఉండదు. But these are so deep thoughts Apostle Paul is writing to church at అయితే Thessalonica. తెస్సలోనికేలో ఉన్న సంఘం కొరకై ఎంతో గొప్ప లోతైన సత్యాన్ని పౌలు వివరిస్తూ And ఉన్నాడు. the Spirit of God this morning help us to see the beauties of God's word in the expository of the message that is before us. మన ముందు ఉంచబడుతున్నటువంటి వివరణాత్మకమైన ఈ సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన అర్థం చేసుకోవడం కొరకై అనుగ్రహించును గాక. If you read 2 Peter chapter 3, పేతురు రెండవ పత్రిక 3వ అధ్యాయాన్ని Apostle చదివితే Paul say, Apostle Peter పేతురు says, అన్నాడు, there are two reasons for which the Lord is tarrying. ప్రభు ఆలస్యం చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. Number one, he is waiting for your salvation. ఒకటి రక్షణ కొరకై, Because he doesn't want anyone to perish. ఎందుకంటే ఎవడు నశించడం ఆయనకి ఇష్టం లేదు But కనుక. everybody should come to the knowledge of the Lord Jesus. ప్రతి వాడు యేసు క్రీస్తు ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి. He is waiting for your salvation. ఆయన నీ రక్షణ కొరకై ఎదురు చూస్తా ఉన్నాడు. If anybody sitting in this congregation, ఈ కూడికలో కూర్చున్న ఎవరైనా, and if you have not believed in the Lord Jesus up till now, ఇప్పటి వరకు యేసు క్రీస్తుని అంగీకరించకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, before this meeting is over, ఈ కూటమయ్యే లోపులోనే you can come on your knees నీవు మోకరించి and confess your sin, నీ పాపమును ఒప్పుకొని repent of your sin, నీ పాపములకు క్షమాపణ అడిగి, and believe that Jesus Christ died for your sins, was buried and rose నీ again, పాపముల కొరకే యేసు ప్రభు చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, ఆయన తిరిగి లేచాడని, and accept him as your personal Lord and విశ్వాసం ఉంచి Savior. ఆయనను సొంత రక్షకునిగా ప్రభువుగా స్వీకరించు. You know why do I say that? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను? Because the door and the opportunity of salvation will not be there for much time now. రక్షణ తెరవబడిన రక్షణ ద్వారము ఇక ఎంతో కాలము తెరవబడి ఉండదు. If the Lord comes now, ప్రభు ఒకవేళ ఇప్పుడు వస్తే the door for your salvation is closed. నీ రక్షణ కొరకై ఎంతవరకు తెరవబడిన ఆ ద్వారము ఇప్పుడే మూయబడుతుంది. That however you come like those 5 foolish virgins, ఆ 5 బుద్ధి
లేని కన్యకల వలె నీవు వచ్చినా come with the lamp, ఆ దీపము ఉంది, come with the oil, నూనె ఉంది, but the door is closed. అయితే వారి ముందు ద్వారము And they are మూయబడింది. standing outside వారు బయట and మిగల్చబడ్డారు. they are knocking the door. వాళ్ళు తలుపు తడతా ఉన్నారు. Open the door. తలుపు తెరవండి, We have come. మేము వచ్చి We ఉన్నాం, have a lamp. మా దగ్గర దీపములు We have ఉన్నాయి, bought the oil. మా దగ్గర నూనె కూడా What ఉంది. will be the voice from మరి inside? లోపల నుంచి వచ్చిన సమాధానం ఏమిటి? I do not know you. Depart from me. మీరెవరో నేను ఎరుగను, పొండి. Today, the Lord is knocking at the door of ఈ your రోజున heart. రక్షింపబడమని ప్రభు నీ హృదయాన్ని తడుతా ఉన్నాడు. Behold, I stand at the door and knock. ఇదిగో ద్వారం యొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను. If any man hear my voice and open the door, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల I will come in and sup with him and he with me. నేను వానితో కూడా కలిసి భోజనము చేయుదును అన్నాడు. Did you get the context? ఇప్పుడు సందర్భం మీకు He అర్థమైందా? is waiting for your ఎందుకు salvation. యేసు ప్రభు ఆలస్యం చేస్తున్నాడంటే నీవు రక్షించబడాలి అని. Today, he is knocking the door ఈ of your రోజున heart. ఇంకా రక్షించబడని నీ హృదయాన్నే ఆయన తడుతూ And ఉన్నాడు. if you neglect that, ఇంకా నీవు నిర్లక్ష్యంగానే ఉంటే, if you procrastinate your day of salvation, నీవు రక్షించబడాల్సిన దినాన్ని ఇంకా వాయిదా వేస్తే బుద్ధిపూర్వకంగా you will have to knock the door, నీవు తలుపు తట్టాలి. but the door will be closed. ఆయన తలుపు తట్టినప్పుడు నువ్వు తీయాలి, లేకపోతే నీవు తట్టినా అధిక తెరవబడదు. Did not the same thing happen? అది జరగటం లేదా? When God closed the door of the ark of Noah, నోవాహు ఆ ఓడలోనికి వెళ్ళాక దేవుడే తలుపు మూసాక he preached for 120 years. దాదాపు 180 సంవత్సరాలుగా ఆయన Everybody laughed at him. అందరూ ఆయన చూసి They అపహాస్యం mocked at చేశారు. him. అపహాస్యం They చేశారు. said, water and from heaven? పైనుంచి నీళ్లు ఎలా వస్తాయి అని అడిగారు. Nothing like this is heard. అలాగనే మేము ఎంతవరకు వినలేదు అన్నారు. They made fun of him, వాళ్ళు నోవాహును నవ్వులు పాలు fun చేశారు. of his word. అతని మాటలను వెక్కిరించారు. But when the door was closed, అయితే దేవుడే ఆ తలుపు మూసిన తరువాత tuck, 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 the water started coming. వర్షము పైనుంచి నీళ్లు పడతా వచ్చింది. They were looking up. వాళ్ళు పైకి They చూస్తున్నారు, were looking around. చుట్టూ చూస్తున్నారు. And just after a while, కొద్దిసేపు ఇలా అయ్యిందో లేదో we know what floods of water ఓ came. ప్రళయము ముంచుకొచ్చింది. What a destruction that ఓ ఆ was. రోజున జరిగిన నాశనం ఎంత ఘోరమైనది. Only 8 people were saved. 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. God gave a sign that time. దాని కొరకై దేవుడు ఒక గుర్తును ఆకాశంలో God ఇచ్చాడు. said, hereafter I will never destroy ఇది with water. మొదలుకొని నీళ్లతో నేను భూమిని నాశనం చేయను అని వాగ్దానం చేశాడు. Next one will be with the fire. అయితే నీళ్ళైపోయాయి, రెండవది ఉంది, అది అగ్ని కొరకు. It's up to you to make a decision. ఇప్పుడు నిర్ణయించుకునేది నీవు మాత్రమే. I once again repeat this. నేను మరలా మీకు జ్ఞాపకం He is చేస్తున్నాను. waiting for your ప్రభు salvation. ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే నీవు రక్షించబడాలి. Knocking at your నీ door. హృదయపు తలుపును ఆయన తడుతూ ఉన్నాడు. In this meeting, ఈ కూటంలోనే you can come to the Lord ప్రభు Jesus. దగ్గరికి నీవు రాగలవు. Accept Him as your Lord and ఆయనను నీ Savior. రక్షకుడిగా ప్రభువుగా నీవు And escape the అంగీకరించగలవు. great day of judgment. రాబోయే భయంకరమైన ఆ తీర్పు దినాన్ని నీవు But తప్పించుకోగలవు. secondly, రెండవ Apostle Peter says పేతురే అంటున్నాడు, that he is waiting for your restoration. ఆయన మిమ్మల్ని తిరిగి కట్టడం కొరకై ఆలస్యం For చేస్తున్నాడు. a believer's restoration. విశ్వాసి తిరిగి పునరుద్ధరించబడాలి. If there is some secret sin, if ఏదైనా విశ్వాసిలోనే రహస్యమైన పాపం ఉందా, there is a spirit of unforgiveness, లేకపోతే క్షమించని హృదయం ఎవరికైనా ఉందా, if there are conspiracies or there are things which are displeasing to God in your life, దేవునికి ఇష్టము లేని అవకతవకలు లేదా ఎలాంటి సంగతులు నీ హృదయంలో ఉన్నాయా, we should confess that. మనము వాటిని ఒప్పుకోవాలి, Repent that. పశ్చాత్తాపపడాలి. Set your relationship right with one another. దేవునితో మనము ఒకరితో ఒకరం సమాధానపడాలి. You know why? ఎందుకో తెలుసా? You are a child of God. నీవు దేవుని బిడ్డవు కదా, You will surely be saved. నువ్వు But రక్షించబడ్డావు నిశ్చయముగా. what will happen? కానీ ఏం జరుగుతుంది? We will miss the rewards at the పరలోకం Christ's throne judgment. పరలోకం వెళ్ళిన క్రీస్తు న్యాయపీఠం మీద బహుమానము కోల్పోతాం. So He's waiting for your salvation. ఒకటి రక్షింపబడాలి అని ఆయన ఆలోచన He's చేస్తున్నాడు. waiting for your restoration. రెండవది
కావాలి, నిన్ను పునరుద్ధరించాలి అని ఆయన ఆలోచన And in చేస్తున్నాడు. this meeting, you can make that decision for ఈ yourself. కూటమిలోనే తీర్మానం చేయాల్సింది నీకు నీవుగా. Whatsoever, my brother, my sister, the Lord is going to come. ఏమైనా కానీ ప్రియమైన సోదరుడా సోదరి, ప్రభు తప్పక వస్తాడు. Sometimes when I say that, కొన్నిసార్లు నేను ఇలా చెప్పినప్పుడు, and I say with much joy, నేను ఎంతో ఆనందంతో ఈ మాట I చెప్పినప్పుడు, look at the faces of believers. విశ్వాసుల యొక్క ముఖాలు ఎలా ఉన్నాయా అని చూసినప్పుడు, Some are just giving a gloomy face. కొంతమంది చాలా నీరసంగా ముఖం పెడతారు. Oh brother, we know about it. నాకు తెలుసులేండి We have heard about it. రోజు అర్థం వినలేదా? You keep saying, మీరు brother, చెప్పుకుంటే ఏంటంటే he's not going to come. ఆయన రానే రాడు. I feel like నేను ఏమనుకుంటానంటే, going from here to there, ఎక్కడి నుంచి ఆడికి వెళ్ళి holding them by their shoulders అసలు పుషాలు పట్టుకుని and కూర్చున్న వాళ్ళే shaking them ఒకసారి గట్టిగా and కుదిపి telling them, వాడికి చెప్పాలి brother, the Lord is going to come. సోదరుడా, ప్రభు వస్తున్నాడని చెప్పాలనిపిస్తుంది. Wake up. లేదు, Wake up, dear sister. నువ్వు మేల్కో సోదరి. For example, ఉదాహరణకి if I tell you Genesis chapter 22, ఆది కాండం 22 కనుక నేను చెప్తే, you will say, brother, we know about it. మాకు తెలిసినండి అంటారు. What is there in Genesis ఏముంది అక్కడ? 22? How many times we thought about it? ఎన్నిసార్లు ఆలోచించే, Abraham, Isaac, altar, Mount Moriah, sacrifice over. అక్కడ అబ్రాహాము ఇస్సాకు మోరియా దేశంలో పర్వతం బలి అయిపోయింది. I also thought like that. నేను కూడా అలాగే అనుకున్నాను. But I read that chapter. అయితే ఆ అధ్యాయాన్ని I చదివాను, reread that chapter. మళ్ళా చదివాను, I read that chapter repeatedly. మళ్ళా చదివాను. One truth came out. సత్యం బయటకు You వచ్చింది. know what is the truth? ఏంటో తెలుసా? Now next time when you read Genesis 22, మళ్ళా మీరు 22వ అధ్యాయం చదివినప్పుడు you notice the names of Abraham, Isaac are linked together. అబ్రాహాము ఇస్సాకుల పేర్లు కలపబడి It ఉంటాయి. is always said like that. Abraham, Isaac, Isaac, Abraham, Abraham, Isaac. అక్కడ అబ్రాహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత అబ్రాహాము, తర్వాత ఇస్సాకు అలా చెప్పబడింది. Until they went to the Mount Moriah అక్కడ మోరియా దేశం ఆ పర్వతం పైకి వెళ్ళేంత వరకు and he was about to make the sacrifice. అక్కడ బలి అర్పించబోతూ ఉండగా But God made a provision of the ram. దేవుడు ప్రత్యేకమైన పొట్టేలును ఏర్పాటు చేశాడు. So Abraham offered ram instead of ఆ Isaac. ఇస్సాకు బదులుగా అబ్రాహాము ఆ పొట్టేలును వధించాడు. After that, తర్వాత what is mentioned in the Bible? బైబిల్లో ఏముందో తెలుసా? You'll be surprised to notice మీరు గమనించినప్పుడు ఆశ్చర్యపోతారు. from Genesis chapter 22 verse 19, 22:19 మొదలుకొని Spirit of God purposely omits the mention of the name Isaac. ఇస్సాకు పేరు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి అనే ఇక అక్కడ ప్రస్తావనకు And there we తీసుకురాడు. read, అన్నేం చదువుతామంటే, and Abraham came to his servant, అబ్రాహాము తన పనివారి వద్దకు తిరిగి and వచ్చాడు. he along with them went to Beersheba. బయర్షెబాతో వెళ్ళాడు. Mention of Isaac from that verse is omitted. అక్కడి నుంచి ఇస్సాకు పేరు ప్రస్తావనలో లేదు. There is no doubt Isaac came along with Abraham. అబ్రాహాముతో పాటు వచ్చాడు. Along with సందేహం him he లేదు. went to Beersheba. బయర్షెబా కూడా ఇస్సాకు వెళ్ళాడు. But from 22:19 the mention of his name is purposely omitted by the Spirit of God. 22:19 మొదలుకొని కావాలి అనే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్సాకు పేరు రాయలేదు. But suddenly, మళ్ళీ వెంటనే అకస్మాత్తుగా out of the context, మరి సందర్భం కాకపోయినా in verse 21 we read, and Bethuel begat Rebekah. ఆ 21లో మనం చూద్దాం, బెతూయేలు రెబ్కాను కనెను. What is the context there? అక్కడ చెప్పాల్సిన అవసరం ఏముంది? To teach us another vital truth. మరొక గొప్ప సత్యం మనకు Now you చెప్పబడబోతుంది. keep reading that chapter 22. 22వ అధ్యాయం అంతా ఇంకా చదివితే After verse 19, no mention of Isaac. 19 తర్వాత ఇస్సాకు పేరు లేదు. You read the next chapter 23, no mention of Isaac. 23వ అధ్యాయం చదవండి, అక్కడ కూడా ఇస్సాకు లేడు. You read chapter 24, 24వ అధ్యాయం which is one of the longest chapter. పెద్ద అధ్యాయం ఇది. As you come to the end of chapter 24, 24 ఆఖరి వచనంకి వచ్చినప్పుడు suddenly the name of Isaac is mentioned. ఇస్సాకు పేరు అకస్మాత్తుగా మళ్ళా And కనబడింది. what is written there? ఏం రాయబడింది? And Isaac is coming out of the meditation. ఇస్సాకు ధ్యానములో నుండి బయటకు Why is వస్తాడు. he coming out of meditation? ఎందుకు ధ్యానములో నుండి బయటకు వస్తున్నాడు? Because he wanted to receive his Rebekah. ఎందుకంటే తన రెబ్కాను ఆహ్వానించడం What a కొరకు. beautiful picture that is. అది ఎంత చక్కటి పటముగా కనబడుతుంది. In Abraham we have the picture of God the Father. అబ్రాహాములో తండ్రి అయిన దేవుని యొక్క సంగతిని మనము పోల్చుకుంటాం. In Isaac we have God the Son. ఇస్సాకులో విధేయుడైన యేసు ప్రభుని మనం చూస్తాం. In Rebekah we have the
the picture of the church. ఈ రిబ్కాలో సంఘాన్ని మనం చూస్తాం. In the servant of Abraham, we have the picture of the Holy Spirit. ఆ అబ్రహాము యొక్క పెద్ద దాసునిలో పరిశుద్ధాత్మని మనం చూస్తాం. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, you can make out by reading that passage how much time is left for our Isaac, the Lord Jesus, to come out of the meditation, to receive his Rebecca, the church of God, to be with him. సంఘము అనబడిన తన రిబ్కాను ఆయన తీసుకుని పోవడం కొరకై ఎంత కాలము ఇస్సాకు వలె ఆయన ధ్యానంలో ఉన్నట్టుగా కనబడుతుందో ఆలోచన There చేయండి. is hardly any time, ఓ చాలా కష్టమైన సమయం అది. and the Lord is going to come. ప్రభు దిగి రాబోతా ఉన్నాడు. He is going to come back soon. ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. Now listen to me very carefully. జాగ్రత్తగా వినండి. The portion of the scripture which we have read, లేఖనం మనం చదివిన ఈ భాగము I want to share 3 thoughts with you. 3 సంగతులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Number 1, మొదటిది, the authority of the second coming of the Lord యేసు Jesus. క్రీస్తు ప్రభువారు రెండవసారి రాబోతున్నారు అని అధికారపూర్వకంగా చెప్పడం. Secondly, రెండవది, the accompaniment at the second coming of the Lord Jesus. యేసు క్రీస్తు ప్రభుతో పాటు ఆయన రెండవ రాకడలో ఉండే సహచర్యం. And thirdly, మూడవది, the astonishment at the second coming of the Lord యేసు Jesus. ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఉండే ఆశ్చర్యం. Notice the 3 things mentioned in these 2 verses. ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి 3 సంగతులు చూడండి. 1 Thessalonians 4 and 16. 16వ వచనం 4వ అధ్యాయము తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక. First of all, we notice మొదటిగా మనం ఏం చూస్తామంటే the authority of the second coming of the Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తు వారి రెండవ రాకడను గురించిన అధికారపూర్వకమైన ప్రకటన. Because Apostle Paul says, పౌలు అంటున్నాడు, for the Lord himself shall descend from heaven. ప్రభువు పరలోకం నుండి దిగి వచ్చును. What more authority is required for us? దీనికి ఇంతకంటే మించిన అధికారం ఏం That కావాలి? to know that Lord himself is going to come. ప్రభువే తానే స్వయంగా దిగి రాబోతా He ఉన్నాడు. is not going to give that responsibility to prophets. ఆయన ఈ బాధ్యత ప్రవక్తలకు ఇవ్వలేదు. He is not going to send any angel పరలోకంలో నుండి మీరు తీసుకునేదని ఏ దూతని పంపించడం లేదు. to receive his bride, the church of God, the Rebecca. He himself is going to come. సంఘము అనబడిన తన వధువు రిబ్కా పోలినటువంటి తన వధువును స్వీకరించడం కొరకై ఆయనే నేరుగా దిగి రాబోతున్నాడు. Did not our brother Nageshwar Rao, when he was reading Luke 10, he reminded us from verse 35, the good Samaritan gave out 2 pennies to keep the person who was taken there. ఆ నాగేశ్వరరావు గారు లూకా సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఇందాక వచనాన్ని చదువుతూ ఆ సమరయుడు ఆ పూటకోళ్ళ వారికి 2 దేనారాలు And ఇచ్చాడు. what did he say? ఏమన్నాడు ఆ 2 దేనారాలు I ఇచ్చి? will come again. నేను మరలా వస్తాను. What a promise of the Lord is. ప్రభు యొక్క వాగ్దానం ఎంత గొప్పదో My చూడండి. dear brother and sister, నా ప్రియమైన సోదరి in the సోదరుడా, authority of the second coming of the Lord, యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ యొక్క అధికారం we have He Himself going to return for us. ఏమిటి అంటే ఆయనే నేరుగా మన కొరకై దిగి రాబోతున్నాడు. When I say that, నేను దాన్ని చెప్పినప్పుడు I am just longing for that time. నేను ఆ సమయం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాను. Because that will be the first time in our life ఎందుకంటే మన జీవితంలో మొట్టమొదటిసారిగా we are going to see the Lord face to మన face. ప్రభువుని ముఖాముఖిగా చూసే క్షణాలు అవి. What a joy that will be. ఎంత ఆనందకరమైనటువంటి సమయం అది. Because He Himself is going to come. ప్రభువు తానే స్వయంగా దిగి రాబోతా ఉన్నాడు. Now in the authority of His second coming, యేసు ప్రభు రెండవ రాకడ యొక్క అధికారపూర్వకమైన ప్రకటన in the Bible we have 4 assurances given to us. దేవుని వాక్యములో 4 రకాలైనటువంటి నిశ్చయాలు మనకి ఇవ్వబడ్డాయి. Number 1 మొదటిది is the divine assurance in the words of the Lord Jesus. యేసు ప్రభు మాటల్లో దేవుడే ఆయన వస్తున్నాడు అనే భరోసా In ఇచ్చాడు. John 14 verse 1, 2 and 3 he యోహాను said, సువార్త 14వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో చెప్పాడు. let not your heart be troubled. మీ హృదయాలు కలవరపడని. You believe in God, believe also in me. మీరు తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. In my Father's house are many నా mansions. తండ్రి ఇంత అనేకమైన నివాసములు If it కలవు. were not so, I would have
have told you, లేకపోతే నేను మీతో చెప్తాను, I go to prepare a place for నేను you. మీ కొరకు స్థలము And when సిద్ధపరచబెట్టుచున్నాను. I prepare, నేను సిద్ధపరిచిన I will తర్వాత come back again నేను మరలా వచ్చి and receive you unto నేను myself, నాతో పాటు మీరు ఉండులాగున, that where I am, there you might be also. నాతో పాటు మీరు ఉండులాగున Who said నేను that? మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతానని ఎవరు చెప్పారు? Who said ఎవరు that? చెప్పారు ఈ మాట? Who said that? ఎవరు చెప్పారు ఈ మాట? Preacher said that? బోధకులు చెప్పారా? No, no, no. లేనే లేదు. Who said that? ఎవరు చెప్పారు? Any man said that? ఏమైనా మనుషులు చెప్పాడా? No, no, no. జరుగుతుందని? లేనే లేదు. The Lord himself said ఏ that. ప్రభు దిగి వస్తున్నాడో ఆయనే చెప్పాడు. And all that he said, the promises in the Lord Jesus are only yeah and amen. యేసుక్రీస్తునందున్న వాగ్దానాలన్నీ కూడా అవి అవునన్నట్టుగానే ఉన్నాయి, ఆమేన్ అని చెప్పాడు. So the first assurance is the divine assurance. కాబట్టి ప్రభు రాకడను గురించినటువంటి భరోసాలో మొదటిది దేవుడే ఆ మాట And it చెప్పాడు. is given to us in the words of the Lord Jesus. ఆ దైవికమైనటువంటి భరోసా అది యేసు ప్రభు మాటల్లో ఇవ్వబడింది. After speaking all of that to disciples, శిష్యులతో ఇవన్నీ చెప్పాక our Lord was taken from Gethsemane to Gabbatha. ప్రభు వారు గెత్సెమనే దగ్గర నుండి గబతాకు From తీసుకుపోబడ్డాడు. Gabbatha to Golgotha. గబతా నుంచి గొల్గొతాకు Where తీసుకుపోబడ్డాడు. he died for our sins. మన పాపముల కొరకే అక్కడ ఆయన చనిపోయాడు. He was buried. ఆయన సమాధి He చేయబడ్డాడు. rose again. మరలా లేచాడు. He was seen by the 40 days in his post-resurrection. ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు కనబడ్డాడు. And on the day what happened? ఆ రోజున ఏం జరిగింది? He took his disciples ఆయన తన శిష్యులను తీసుకుని and he was making a last communication with them. వారితోటి ఇక సహవాసం చేయడం ఆఖరి సమయాలు అవి. The Lord is standing here. ప్రభు అక్కడ ఉన్నాడు. The disciples are standing there. చుట్టూ శిష్యులు ఎదురుగా ఉన్నారు. The Lord is speaking the last words with ప్రభు them. తన తుది పలుకులను శిష్యులకు ఇస్తాడు శరీరాగా ఉన్నప్పుడు. And they didn't know about it. ఆ సంగతి వారికి తెలియదు. And right in front of their eyes, వాళ్ళ కళ్ళ ముందుగానే he started going up and up. ఆయన పైకి ఆరోహణం అవడం ప్రారంభించాడు. And up. ఆయన పైకి ఆరోహణం అవడం ప్రారంభించాడు. And up. పైకి వెళ్ళిపోతా ఉన్నాడు. As he was taken up and up, ఆయన పైకి ఆరోహణమై వెళ్ళిపోతూ ఉండగా I was considering the disciples. నేను శిష్యులు చూసినప్పుడు Their neck was going up and up. వాళ్ళ యొక్క మెడ ఇలా పైకి వెళ్తా ఉంది. And they were shocked seeing what's happening. ఏం జరుగుతుందో అని మీరు కాంతిపోయారు. Their eyes became big. వాళ్ళ కళ్ళు బాగా పెద్దవి Their చేయబడ్డాయి. mouth was wide open. నోరు బాగా తెరవబడింది. And they were speechless. వాళ్ళు మాటలేని వాళ్ళు As he అయిపోయారు. was going up and up, ఆయన ప్రభు పైకి వెళ్ళిపోతూ ఉండగా shocked and surprised, they were looking at him. ఆశ్చర్యంతో ఆయన వైపే చూస్తూ అలాగే ఉండిపోయారు. But at that particular point, అయితే ఒక చోటుకు వెళ్ళాక suddenly he disappeared. ఆయన అక్కడి నుంచి కనబడలేదు. And still they were gazing అయినా there. అటువైపు చూస్తూనే ఉన్నారు. And that time we read అప్పుడు మనం ఏం చదువుతామంటే in Acts of the Apostles, అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయంలో chapter 1, మొదటి అధ్యాయంలో verse 10 and 11, 10-11 వచనాల్లో there were two men appeared in white apparel. అక్కడ తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు కనబడ్డారు అక్కడ. And what did they say? వాళ్ళు ఏమన్నారంటే They said, వాళ్ళు అన్నారు, "Ye men of Galilee, ఓ గలిలే మనుషులారా, what are you gazing in heaven మీరు above? ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తా ఉన్నారు? ఇప్పుడు Jesus whom you have seen going up," ఎలా వెళ్తున్న యేసుని మీరు చూశారు. now underline, మీరు చూడండి, this same Jesus అదే యేసు is going to come back ఎలా again. వెళ్ళాడో అలాగే రాబోతున్నాడు. Who said that? ఎవరు చెప్పారు ఈ మాట? The angels said ఆయన that. రాబోతున్నాడు అని రెండవది దేవదూతలు చెప్పారు. So in the authority of his second coming, కాబట్టి ఆయన రెండవ రాకడ నిశ్చయత we have the divine assurance. మొదటిది ప్రభువే చెప్పాడు. But secondly, రెండవది we have the angelic assurance. ఆ దేవదూతలు ప్రకటన చేశారు. The angel said to the disciples, he is going to come back again. శిష్యులతోటి దేవదూతలు చెప్తా ఉన్నారు, యేసు ప్రభు దిగి రాబోతున్నాడు రెండవసారి. Now how many angels told about his first coming? ఆయన మొదటి రాకడ గురించి ఎంతమంది దేవదూతలు చెప్పారు? How many angels went to Joseph? యోసేపు దగ్గరికి ఎంతమంది How వెళ్ళారండి? many angels went to Mary? మరియ దగ్గరికి ఎంతమంది దూతలు వెళ్ళారు? How many angels told about his first coming? ఆయన మొదటి రాకడ గురించి చెప్పిన దూతలు ఎంతమంది అండి? How many? చెప్పండి. One angel. ఒక్కడే. What was his ఏం name? పేరు ఆయన పేరు? Gabriel. గబ్రియేలు. If what one angel said about his first coming, did it happen or not? ఒక దేవదూత చెప్తేనే జరిగిందా లేదా? Some are doing like this. ఇలా ఎలా అంటారంటే Some are doing like this. కొంతమందికి ఎందుకు I don't know whether I don't know whether you really believe that or మీరు not. నమ్ముతున్నారు లేదా నాకు అది అర్థం అవట్లేదు. What one angel said, did it happen or ఒక not? దేవదూత చెప్పింది
జరిగిందా లేదా? Exactly same thing happened. ఎలా చెప్పాడో అలాగే జరిగింది. If what one angel said about his first coming has happened, ఒక దేవదూతే మొదటి రాకడ జరుగుతుందని చెప్పినప్పుడు how many angels said about his second coming? మరి రెండవ రాకడ గురించి ఎంతమంది దేవదూతలు చెప్పారు? How many angels? ఎంతమంది? Don't look at this. 2 angels. How many angels? ఎంతమంది అండి? 2 angels. అక్కడండి ఎంతమంది? So we have the dual angelic assurance. of the కాబట్టి second coming. ఇద్దరు దేవదూతల ద్వారా ఆయన రాకడ నిశ్చయత గురించి చెప్పబడింది. Dear brother and sister, ప్రియమైన సోదరి in సోదరులారా, the authority of his second coming, ఆయన రెండవ రాకడ యొక్క అధికారపూర్వకమైన we have divine భరోసా, assurance, దాని దేవుడే స్వయంగా we చెప్పాడు. have angelic assurance, దేవదూతలు చెప్పారు. we have an apostolic assurance. మూడవది అపోస్తలులు బోధించారు. You can write down Philippians chapter 3 and verse 20. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం మీరు రాసుకోండి. Apostle Paul says there, పౌలు ఎలా అంటా ఉన్నాడు? our citizenship is in heaven above, మన పౌరస్థితి పరలోకమందున్నది. from whence we look for the Savior to appear. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. Not only apostle, అపోస్తలులు మాత్రమే కాదు, for Apostle Paul, అపోస్తలులు పౌలు but మాత్రమే కాదు, every other apostle talked about the second coming of the Lord. మిగతా అపోస్తలులు కూడా యేసు ప్రభు రాకడ గురించి వివరించారు. And thirdly, we have an apostolic assurance. మూడవది అపోస్తలులు కూడా ఆయన రాకడ గురించి ప్రకటించారు. But fourthly, నాలుగవది look at 1 Corinthians chapter 11 and verse కొరింథీ 26. పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. What did Apostle Paul say there? పౌలు అక్కడ ఏమని చెప్తున్నాడు? The revelation that was given to him, తనకు అనుగ్రహించబడినటువంటి తనకు ఇయ్యబడినది. he said about the Lord's Supper, ప్రభు బల్లను గురించి చెప్తూ, ప్రభు రాత్రి భోజనం గురించి చెప్తూ, that the Lord is going to come back again. ప్రభు వచ్చు వరకు అన్నాడు. Do this until he comes. ఆయన ప్రభు వచ్చు వరకు దీనిని చేయుడి. Fourthly, we read there, it's about the symbolic assurance. నాలుగవది గురుతుల ద్వారా ఆయన రాకడ ప్రకటించబడుట. That's what we have done sometime before. ఇప్పుడే మనం దాన్ని ముగించి That's వచ్చాము. what we do week after week. వారం వెంబడి వారాన్ని దాన్నే మనం చేస్తున్నాం. Looking at these 2 simple emblems, ఈ సామాన్యమైన రెండు చిహ్నాలు, we have threefold look. మూడు కోణాల్లో దాన్ని చూస్తాం. We look backward, మనము వెనక్కి చూస్తాం, we look చరిత్రలోకి inward, మనల్ని మనం చూసుకుంటాం. we also look forward. మూడవది భవిష్యత్తులోకి చూస్తాం. We look backward వెనక్కి చూసినప్పుడు to the cross of the Lord శిలువ, Jesus, యేసు ప్రభు వారి యొక్క శిలువ కార్యం కనబడుతుంది. and we declare the death of the Lord Jesus. యేసు ప్రభు వారి యొక్క మరణమును ప్రచురం చేస్తున్నాం. We look inward, మనము మనలోనికి that we చూసినప్పుడు may partake of this table worthily, యోగ్యముగా పాలు పొందడం కొరకై మనల్ని మనం పరిశీలన చేసుకుంటున్నాం. that we should make a self-examination. మనము స్వయంగా తను తాను విమర్శించుకోవాలి We అన్నాడు. look backward to the cross, వెనక్కి చూసినప్పుడు శిలువ కనబడుతుంది. we look inward for the self-examination, నన్ను నేను పరిశీలన చేసుకున్నప్పుడు లోనికి చూసినప్పుడు, but praise God, we look forward. అయితే అంత మాత్రమే కాదు, దేవునికి స్తోత్రం, మనము ముందుకు కూడా Forward to చూస్తున్నాం. the coming of the Lord యేసు Jesus. ప్రభు రెండవ రాకడ కొరకై ఎదురు చూస్తున్నాం. Through this symbolic assurance, మనకు ఇవ్వబడిన ఈ గుర్తుల ప్రకటన ద్వారా we look backward to the cross శిలువ వైపు చూస్తున్నాం, and forward to the clouds. మనము మేఘముల వైపు ముందుకు చూస్తున్నాం. Brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, Lord is going to come back for sure. మన ప్రభు ఖచ్చితంగా దిగి రాబోతున్నాడు. That's why Apostle Paul says, అందుకనే పౌలు అన్నాడు, for the Lord himself shall descend. ప్రభు తానే స్వయముగా దిగి వచ్చును. He is going to come back. ఆయన దిగి రాబోతా And ఉన్నాడు. that's why we have 4 assurances. ఆయన రాకను గురించినటువంటి 4 సంగతులు In నిశ్చయపరుస్తా the ఉన్నాయి. authority of his second coming. ఆయన రెండవ రాకడను గురించినటువంటి నిశ్చయత. Divine assurance in the words of the Lord మొదటిది Jesus. యేసు ప్రభు మాటల్లో దైవికమైన భరోసా. Angelic assurance. రెండవది దేవదూతలు చెప్పిన మాట, Apostolic assurance. అపోస్తలుల ప్రకటన. And symbolic assurance. నాలుగవది గురుతుల ద్వారా ఆయన రెండవ And రాకడ. according to that, the Lord is going to come back soon. ఇప్పుడు ఈ 4 ప్రకారం ప్రభు త్వరగా రాబోతా ఉన్నాడు. But secondly, రెండవది not only the authority of his second coming, ఆయన రాకడను గురించిన అధికారపూర్వక ప్రకటనలు మాత్రమే కాదు, but Apostle Paul says, రెండవది అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, the accompaniment at his second coming. యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆయన రెండవ రాకడలో ఉండేవి. Because in verse 16, 16వ వచనములో he is using one word 3 times. ఒక మాటను 3 సార్లు చెప్పాడు. Which is that word? చెప్తారా? 3 times one word is
used. ఒక మాట 3 సార్లు చెప్పబడింది. I read that verse నేను దాన్ని చదువుతాను. and you find out which is that verse. మీరు చెప్పండి, మీరు కనిపెట్టండి ఆ వచనం ఏదో. Verse 16. 16. I read it. For the Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel, and with the trump of God. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చింది. Which is that word? చెప్తారా? Which is that word? Exactly correct. తోను, తో అనే మాటే. 3 times he's using the word with. తో అనే మాట 3 సార్లు రాయబడింది. That means when the Lord is going to come, ప్రభు వచ్చినప్పుడు 3 voices are going to accompany him. 3 రకాలైన స్వరాలు ఆయనతో పాటు రెండవ రాకడలో ఉండబోతున్నాయి. For the Lord himself shall descend from heaven, number 1, with the shout. ప్రభు తానే స్వయంగా దిగి వచ్చినప్పుడు మొదటిది ఆర్భాటముతో, Number 2, రెండవది with the voice of the archangel. ప్రధాన దూత శబ్దముతో, Number 3, మూడవది with the trump of God. దేవుని బోరతో. Why are these 3 voices? ఎందుకు ఈ 3 శబ్దాలు? When the Lord is going to ప్రభు come, వచ్చినప్పుడు, why are these 3 voices going to accompany him? ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఈ 3 శబ్దాలు ఎందుకు? Let me tell you, చెప్పనివ్వండి. all these 3 voices ఈ 3 శబ్దాలు are given in their chronological order. ఈ 3 శబ్దాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. First of all, he is going to come from heaven with a shout. మొదటి శబ్దము ఆర్భాటము, The shout of the Lord. ప్రభువు చేసే ఆర్భాటం. In the original, the meaning of that word is the commanding voice of the Lord. ఆర్భాటం అనే పదము మూల భాషలో అది రాయబడినప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. He says, and that will happen. ఆయన ఆజ్ఞాపిస్తాడు, అది జరుగుతుంది. One day he was going to the disciples, ఒకసారి ఆయన శిష్యులతో పాటు వెళ్తూ and there ఉండగా was a storm in the sea. సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు They woke him up. వారు ఆయన లేపారు. He got up and said, ఆయన లేపి ఇలా అన్నాడు, "Be still." ఆ ఊరకుండము. And what happened? ఏమైంది? The winds and the water fell. ఆజ్ఞాపించగానే ఆ గాలి సద్దడిగిపోయింది, నీరు They సద్దడిగిపోయింది. heard his voice and వా- obeyed. అవి ఆయన ఆజ్ఞలు విని లోబడ్డాయి. And that time they said, "What manner of man అప్పుడు is వాళ్ళు this?" అన్నారు, ఈయన ఎత్తివాడో, ఈయన ఎవరో అని ఆశ్చర్యపోయారు. Even winds and water obey. గాలియు నీళ్లు ఆయనకు లోబడుచున్నవి. That's the commanding voice. అది ఆజ్ఞాపించే స్వరము అంటే. On another occasion, మరొక సందర్భంలో he was standing in front of a sepulchre, ఆయన ఒక సమాధి ముందు నిలబడ్డాడు. and he said, ఆయన అన్నాడు, "Lazarus, come forth." లాజరు బయటికి రా అన్నాడు. And one who was dead and buried for 4 days came out of the అప్పటికే grave. 4 రోజులై చనిపోయే సమాధి 4 రోజులైన వాడు బయటకు వచ్చాడు. But we read there in John 11, 11 యోహాను సువార్తలో ఏం చదువుతామంటే, when he came out of the grave, ఆ సమాధి నుండి బయటికి వచ్చినప్పుడు Bible says he came out with the grave clothes bound round about him. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేత వస్త్రములు కట్టబడిన వాడే బయటికి వచ్చాడని ఉంది. Why does the Bible say like that? ఎందుకు అలా చెప్పింది బైబిల్? The other lesson we learned the other day. మనం ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం. But from here, let me draw one more ఈ lesson. కోణంలో అదే సందర్భంలోని మరొక పాఠాన్ని నేర్చుకుందాం. I see the Lazarus coming out of the grave with the grave clothes. ఎందుకు లాజరు ప్రేత వస్త్రములు చుట్టబడి బయటికి వస్తున్నాడు? And then I look at the sepulchre of the Lord Jesus. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సమాధిని కూడా ఒకసారి నేను The చూశాను. women wanted to go and anoint his body. ఆయన శరీరానికి పూయాలని ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆ స్త్రీలు వెళ్ళారు. They were telling, వాళ్ళు అనుకున్నారు, who will roll away the stone? మాకు ఆ రాయి ఎవరు తొలగిస్తారు? To their surprise, వారి ఆశ్చర్యానికి the stone was rolled వాడు away. వెళ్ళేసరికల్లా రాయి Who తొలగించబడింది. rolled away the ఎవరు stone? తొలగించారు? The angel rolled away the లోపల stone. దేవదూతలు Why did కనబడుతున్నారు. he roll away the ఎందుకు stone? వాళ్ళు తొలగించారు? I always repeat and say, for the Lord Jesus to come out of the grave. నేను ముందే చెప్పాను, For the Lord Jesus to come out of the grave. ఆ ప్రభు లోపల నుంచి బయటికి రావడానికి. No! కానే కాదు, The Lord was already risen. ప్రభు ఆయన తిరిగి లేచాడు. He came out of the grave. ఆయన సమాధిలో నుండి బయటికి వచ్చాడు. Then why did the angel roll away the stone? మరి ఇంకా ఎందుకు దేవదూతలు ఆ రాయి తొలగించాలి? Not for the disciples to come out. Not for the Lord to ప్రభు come out. బయటికి రావడం కొరకైతే కాదు, But for the disciples to peep inside and see that he is not there. ఆయన లేచాడు అనే శిష్యులు చూడడం కొరకై ఆ రాయి తెరవబడింది. But as they looked inside, వారు పోయి లోపల చూసినప్పుడు Bible records for us, మన కొరకై దేవుని వాక్యంలో రాయబడింది. they saw his grave clothes
well folded and the napkin kept at its place. ఆయన చనిపోయినప్పుడు చుట్టారే ఆ వస్త్రాలన్నీ చక్కగా చుట్టబడి మడత పెట్టబడి ఉన్నాయి. తలకు కట్టిన రుమాలు ప్రత్యేకంగా అది ఉంచబడింది. Why that difference? లాజరుకి దీనికి ఎందుకు ఇంత తేడా ఉంది? Lazarus came out with the grave clothes. లాజరేమో వాటితో ఉన్నట్టుగానే బయటకు వచ్చేసాడు. Our Lord Jesus came out without the grave clothes. ప్రభు ఆ చావు వస్త్రాలు తో కాకుండా ఆయన తిరిగి లేచాడు. Why that difference? ఎందుకు ఆ తేడా? What do you think is the difference? మీరు చెప్పండి ఏమై ఉంటుంది ఆ తేడా? I learned a very precious lesson. ఎంతో ప్రశస్తమైన పాఠాన్ని నేను నేర్చుకున్నాను. My brother, my sister. నా ప్రియమైన సోదరి సోదరుడా, Lazarus came out with the grave clothes. లాజరు ప్రేత వస్త్రాలతో బయటికి వచ్చాడు. Because he needed those once again. ఎందుకంటే మళ్ళా ప్రేత వస్త్రాలు కావాలి లాజరుకి. But praise God for our Savior. దేవునికి స్తోత్రం, మన రక్షకుడు ఎత్తివాడు. He came out of the grave. ఆయన బయటికి వచ్చాడు సమాధిలో He నుండి. came without the grave clothes. ఇక ఆయనకు ఆ వస్త్రాలు అవసరం లేదు. Because he didn't need ఆయనకు the grave అవసరమే clothes. లేదు ఆ ప్రేత వస్త్రాలు. My brother is taking a step ahead of me. నేను ముందే చెప్పాను. Yeah, because that's really a truth that is for us. ఎందుకంటే మనకు దాచబడిన సత్యం అది. The Lord is come out without the మన grave clothes. ప్రభు ప్రేత వస్త్రములు లేకుండా తిరిగి లేచాడు. Because he does not need those again. ఎందుకంటే మరలా అవి ఆయనకు అవసరం లేదు. Isn't it a great truth for ఇది us? గొప్ప సత్యం కదా. Come to our passage. కాబట్టి మన భాగంలోనికి The రండి. Lord himself shall descend with a shout. ప్రభు తానే స్వయముగా ఆర్భాటముతో దిగి That వస్తాడు. is the commanding voice. ఆ ఆర్భాటము ఆజ్ఞతో కూడిన శక్తివంతమైన ఆర్భాటం. Though it is given in a different context, అది భిన్నమైన కోణములో సందర్భంలో ఇవ్వబడినప్పటికీ ఇంకో భాగం చూస్తాం. yet we read in John's Gospel chapter 5 and verse 24. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 చూస్తాం. We'll read chapter 5 verse 25. 5వ అధ్యాయము 25వ వచనం. There it is written, అక్కడ ఇలా రాయబడి ఉంది. Verily, verily, I say unto you, the hour is coming, and now is, when the dead shall hear the voice of the Son of God, and they that shall hear shall live. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. So what is the lesson we learn? కాబట్టి ఇక్కడ నేర్చుకునే పాఠం ఏంటి For the అంటే, Lord himself shall descend with the shout. ప్రభు తానే గొప్ప కేకతో దిగి రాబోతా That ఉన్నాడు. is the first voice. అది మొదటి శబ్దం. And at that voice, ఆ శబ్దం సమయంలో the dead in Christ shall come to life. క్రీస్తునందు మృతులైన వారు ఆ శబ్దానికి లేస్తారు. But then Apostle Paul said, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, there is second voice. రెండవ స్వరం కూడా The ఉంది. voice of the అది archangel. ప్రధాన దూత శబ్దం. Why this voice of the ఎందుకు archangel? ప్రధాన దూత శబ్దం? What's the meaning of దాని that? అర్థం ఏమిటి? How do we understand మనకి it? ఎలా అర్థమవుతుంది? Who is this archangel? ఈ ప్రధాన దూత ఎవరు? He is Michael the archangel. మిఖాయేలు అనబడిన ప్రధాన దూత. In the Bible, బైబిల్ గ్రంథంలో you have only 6 references given to Michael the archangel. మిఖాయేలు ప్రధాన దూత అని 6 సందర్భాల్లో రాయబడింది. If you see somebody next to you is closing eyes and dozing, మీ పక్కన ఎవరైనా కూడా కళ్ళు మూసుకుని అలా ఊగుతా ఉంటే, having taken a lot of dosas or idlis in the morning, ఉదయకాల వేళ చక్కగా ఇడ్లీలు దోశలు తినొచ్చిన వాళ్ళు and seeing this very dull atmosphere and the fans running ఫ్యాన్ overhead, తిరుగుతా ఉంటే చల్లగా ఉండి, Satan will not like you to have this truth grasped in your life. ఈ గొప్ప సత్యం నువ్వు అర్థం కాకుండా నీకు అర్థం కాకుండా ఉండాలని సాతాను కోరుకుంటున్నాడు. Don't mind to wake up your brother or sister. మీ సోదరుడు సోదరులను మెలుకు చేయడానికి ఏమనుకోకండి, మెలుకు చేయండి. And if you don't do that, నువ్వు చేయకపోతే I will come from here and wake you up. నేనే వచ్చి మిమ్మల్ని లేపాల్సి వస్తుంది. Because I want everybody to listen to ఎందుకంటే this. ఇది అందరికీ అర్థం కావాల్సిన సత్యం. Second voice is the voice of the archangel. రెండవ శబ్దము ప్రధాన దూత శబ్దం. Is Michael the archangel. మిఖాయేలు యొక్క శబ్దం. There are only 6 references. అరే వచనాలు రాయబడ్డాయి. And whenever we find mention of Michael the archangel, మిఖాయేలు గురించి ఎక్కడ ప్రస్తావించబడినా we always find him contending with the evil spirit. మిఖాయేలు ఎక్కడ చదివినా గానీ అపవిత్రాత్మలతో పోరాడే యోధుడిగా కనబడతాడు. Always contending with the evil spirit. అపవిత్రాత్మలతో పోరాటంలో మిఖాయేలు To కనబడతాడు. explain that దాన్ని అర్థం చేయడానికి, and to understand this, అర్థం చేసుకోవడానికి, వివరించడానికి there were those who were my mentors. నన్ను పెంచినటువంటి వారు,
they used to teach me in the assembly. సంఘంలో నాకు బోధన You నేర్పించినటువంటి should వారు interpret Bible by the Bible. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యంతోనే నాకు Let బోధించారు. me show you one verse. ఒక వచనం చూపిస్తాను. If you turn to Jude and verse 9. యోధా పత్రిక 9వ వచనం. Jude verse 9. యోధా పత్రిక 9వ వచనం. We read there. అక్కడ మనం ఏం చూద్దాం? Yet Michael the archangel, when contending with the evil, with the devil, he disputed about the body of Moses, does not bring against him a railing accusation, but said, the Lord rebuke thee. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభు నిన్ను గద్దించును గాక అనెను. Now how to understand that verse? ఇప్పుడు ఈ మాట మనం ఎలా అర్థం It is చేసుకోవాలి? not given a cross reference anywhere in the Bible. ఇంకెక్కడా కూడా దీని గురించినటువంటి ప్రస్తావన లేదు ఇంకో The చోట. best way we can understand is like this. ఇప్పుడు మనం అర్థం చేసుకునే ఉత్తమమైన మార్గం ఇదే. Here is the body of Moses kept. మోషే శరీరం ఇక్కడ ఉంచబడింది. God sent Michael the archangel to claim the body. ఆ శరీరం నాది అని చెప్పడానికి దేవుడు మిఖాయేలును పంపాడు. At the same time, devil has come there. అదే సమయంలో అపవాది కూడా అక్కడికి వచ్చాడు. Here is body of Moses, ఇక్కడేమో మోషే శరీరం ఉంది. Michael the archangel, మిఖాయేలు ఈ ప్రక్కన ఉన్నాడు. and devil here. ఇక్కడేమో అపవాది ఉన్నాడు. Michael says, this body belongs to God. మిఖాయేలు అంటున్నాడు ఇది ఈ శరీరం దేవునికి చెందింది. Devil is contending with him. అపవాది వాదిస్తున్నాడు. Absolutely not. This body belongs to me. కానే కాదు ఇది నాదే అంటున్నాడు వాడు. So they are contending with the body of Moses. మోషే శరీరాన్ని గురించి వారు So వాదించుకుంటున్నారు. Michael the archangel must have said, అయితే మిఖాయేలు ఎలా చెప్పి ఉండవచ్చు? Moses, he is the man of God. మోషే దైవజనుడు. And that's why this body belongs to him. అందుకని ఇది దేవుంది అని చెప్పి ఉండేవాడేమో ఒకవేళ. The devil would have said, అప్పుడు అపవాది do you know ఏమనుండేవాడు? this man? తెలుసా నీకు ఈయన When he ఎవరు? was in his body, శరీరంలో బతుకున్నప్పుడు he disobeyed God. దేవునికి అవిధేయత చూపాడు. Who am I? నేనెవరిని? I am the one who puts the spirit of disobedience in the hearts of men and women. మనుషులు స్త్రీ పురుషుల్లో అవిధేయత ఆత్మను ప్రవేశపెట్టి తిరగబడేటట్టు చేసేవాడిని When నేను కదా. God told him to speak to the rock, రాయితో మాట్లాడమని బండతో మాట్లాడమని దేవుడు చెప్తే he disobeyed and smote the rock. అవిధేయతతోటి ఆ బండను కొట్టాడు. He is a disobedient man. కాబట్టి అతడు అవిధేయుడు మోషే. He has shown my quality. కాబట్టి నా గుణం చూపించాడు That's why మోషే. his body belongs to కాబట్టి me. మోషే శరీరం నాది. Then Michael the archangel must ఇప్పుడు have said, మిఖాయేలు ఇలా అని ఉండవచ్చు. you know this man? తెలుసా ఈయన He is ఎవరు? the one who got the law from God. దేవుని యొద్ద నుండి ధర్మశాస్త్రాన్ని తీసుకువచ్చినటువంటి He is the one who brought the 10 commandments. 10 ఆజ్ఞలు తెచ్చిన వాడు. He is a great prophet of గొప్ప God. దేవుని ప్రవక్త This మోషే. body belongs to ఇది God. నాది దేవునిది అని Then చెప్పాడు. devil would have said the next thing, వెంటనే అలా అంటే అపవాది ఏమంటాడు? do you know this man? తెలుసా నీకు? Oh, what all things he has done his body? తన శరీరంలో ఉన్నప్పుడు ఏమేం చేశాడో తెలుసా? Why did he smote that rock twice? ఎందుకు 2 సార్లు కొట్టాడు బండనే? Because he was angry. ఎందుకంటే కోపిష్టోడు. He was full of wrath. ఎంతో కోపం రౌద్రం ఉంటది. Who am I? నేనెవరిని? అపవాదిని. I am the one who puts the anger in the hearts of men and women. స్త్రీ పురుషుల్లో కోపం పెట్టేవాడిని నేనే. He has shown my nature. కాబట్టి నా గుణం చూపించాడు So this మోషే. body belongs to me. కాబట్టి నాదే అని అపవాది Then అంటాడు. Michael the archangel must మళ్ళా have said, వాదిస్తే గనక ఒకవేళ మిఖాయేలు ఏమని ఉండవచ్చు? many other good things he must have ఇంకా said. చాలా మంచి లక్షణాలు మోషే గురించి చెప్పి ఉండవచ్చేమో. Finally devil said, ఆఖరికి అపవాది ఏమంటాడు? do you know this man? అసలు నీకు తెలుసా? When he was in ఈయన body, శరీరంలో ఉన్నప్పుడు he has killed an Egyptian. ఐగుప్తీయులను చంపిన వాడు, He is a murderer. నరహంతకుడు. Who am I? మరి నేనెవరిని? I am a murderer from the beginning. నేను ఆది నుండి నరహంతకుడిని. This body belongs to me. మరి ఈ శరీరం నాది అంటాడు. That's what they are contending with one another. అలాగున వాళ్ళు వాదించుకుంటూ ఉండవచ్చు. You may have a question in mind. అయితే మీ మనసులో ప్రశ్న వచ్చింది. Why is devil contending for the body of Moses? ఎందుకు అపవాది మోషే శరీరాన్ని గురించి వాదించాడు? You know why? ఎందుకని? Always he has done like that. ఎప్పుడు వాడు అలాగే చేస్తాడు. To hook it to the idol worship. అక్కడ విగ్రహారాధనకు సంబంధించి తీసుకొస్తాడు. For example, ఉదాహరణకి if somebody tells you, ఎవరైనా నీతో చెప్తే nail of Apostle Paul is found అపోస్తుడైన పౌలు యొక్క వేలు దొరికింది, and it is kept in Elur, ఏలూరులో పెట్టారు, what will you do? ఏం చేస్తారు? What will you do? ఏం చేస్తారు? I don't know what you will do. ఆ గోరు దొరికితే ఏం చేస్తారో నాకు తెలియదు. Apostle Paul's nail
అపోస్తలుడైన పౌలు గోరంట. Oh, it is found. ఓ దొరికిందంట. It is kept in Elur. అయిగా ఏలూరులోనే పెట్టారు. I would like to go and see that. వెళ్ళాల్సిందే, చూడాల్సిందే. If somebody tells you, ఎవరైనా చెప్తే tooth of Apostle Peter is found, అపోస్తలుడు పేతురు పన్ను దొరికిందని చెప్తే and it is kept in అది Rajahmundry, రాజమండ్రి మా ఊర్లో పెట్టారంట. what will you do? మీరేం చేస్తారు? I don't know what you will do. మీరు ఏం చేస్తారో తెలియదు. I would like to go and see the tooth of Peter. నేనైతే వెళ్ళి పేతురు పన్ను చూడాల్సిందే. Have you seen there is a dead body kept in Bombay బొంబాయిలో ఒక ఆయన మృతదేహం ఉంది, మీరు చూసారా? of a Saint Francis? ఫ్రాన్సిస్ గారి మృతదేహం. Now it's more than 450 years, they say. 450కి మించింది అని అంటారు వాళ్ళు. They have made a big temple there now. పెద్ద మందిరమే కట్టారు. Once in a year they show some glimpses. అప్పుడప్పుడు కూడా కొంత చూపిస్తారు. ఒక్కొక్కసారి They are minting money because of దాని that. ద్వారా డబ్బు There సంపాదిస్తారు. is nothing truth in ఆ that. దానిలో ఎలాంటి సత్యమే లేదు. That's what devil will always do. అందుకు చేయడం కొరకే అపవాది ప్రయత్నం. But when all that was done, ఒకవేళ జరిగితే did you notice what Michael the archangel said? మిఖాయేలు ఏం చెప్తాడో తెలుసా? While we know he is the captain of the armies of the host of God, దేవుని సైన్యానికి నాయకుడుగా one day Michael is going to defeat the devil and his ఒక army. రోజున రానున్న దినాల్లో ఈ అపవాదిని ఓడించేవాడే But మిఖాయేలు. he is not taking the authority in his hand. ఎలాగా ఓడించాడు కాబట్టి ఇప్పుడే అది తీసుకోలేదు He is not చేతుల్లోకి. doing it beforehand. ముందుగానే చేతుల్లోకి తీసుకోవటం లేదు He మిఖాయేలు. said only one sentence. ఒకే మాట చెప్పాడండి. The Lord rebuke thee. ప్రభు నిన్ను గద్దించును గాక. The Lord rebuke thee. ప్రభు నిన్ను గద్దించును గాక. Now take that portion ఆ భాగాన్ని తీసుకుంటే and come to our meditation. మన ధ్యానంలోనికి తెస్సలోనికే పత్రికలోనికి వస్తే For the Lord himself shall descend with the shout. ప్రభు ఆర్భాటముతో వస్తాడు. మొదటిది What will happen then? ఏం జరుగుతున్నప్పుడు The dead in Christ will come to life. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అందుకు మొదటిది And the voice of the archangel. ప్రధాన దూత శబ్దం. రెండవది Why the voice of the archangel? ఎందుకు ప్రధాన దూత శబ్దం? Because when you and I come to life, నీవు నేను తిరిగి బ్రతికినప్పుడు Satan will come in between. మరలా వస్తాడు అపవాది. This fellow belongs to me. ఇదిగో ఈడు నావాడే He అంటాడు. belongs to me. ఆమె నాకు చెందింది అంటాడు. He will bring out all our ఆ chitta మొత్తం పాపాల చిట్టా and he పట్టుకొస్తాడు. will say, this is what he has done in ఇదిగో body. ఈ శరీరానికి సంబంధించిన ఇగో పాపాలు ఇవ్వో. This is what she has done in her ఇదిగో body. ఆమె ఏం చేసిందో ఇక్కడ ఉంది అంటాడు. They have shown my nature. నా స్వభావాన్ని చూపించింది. That belongs to me. నాకు చెందినవాడు. That time the voice of the ఆ archangel. సమయంలో ప్రధాన దూత The శబ్దం. Lord rebuke thee. ప్రభు నిన్ను గద్దించును గాక. What a great joyful thing. ఓ that is ఎంత for us. సంతోషకరమైన శుభవర్తమానం. Some of them are very happy to know that కొంతమందికి చాలా సంతోషంగా ఉంది ఇది there వింటానికి. is already a provision ఎందుకంటే ఎలాగా ఒక ఏర్పాటు ఆయన ఆపుతాడు కాబట్టి and Satan cannot hinder our going. ఎలాగా మనల్ని ఎల్లకుండా ఆపలేడు కాబట్టి So now let us live the way we కాబట్టి like. మనం కొంచెం ఏదైనా చేసుకుందాం. No, my brother. లేదు సోదరుడా. No, my dear sister. లేదు సోదరి. Never make and give an opportunity for the devil to claim on us. నావాడు నాకు చెందింది అని ఏనాడే గాని నీ మీద అపవాదికి అవకాశం ఇవ్వకు. What a great provision is ఓ made for us. ఎంత గొప్ప ఏర్పాటు దేవుడు At ఇచ్చాడు. the shout of the Lord, ప్రధాన దూత శబ్దం. the dead in Christ will come to life. ఆర్పాటంగా ఉండగానే చనిపోయిన వారు లేస్తారు. At the voice of the archangel, ప్రధాన దూత శబ్దం వినగానే devil cannot stop us. Devil cannot hinder our going to him. అపవాది మనం వెళ్ళడాన్ని ఆపలేడు. Then immediately the third voice. మూడవది వెంటనే And the trump of God. దేవుని బోర. With the trump of God. దేవుని బోరతోను. Why this third voice? ఎందుకు ఈ మూడవ శబ్దం? To understand ఇది that, మనం అర్థం we like to చేసుకోవడానికి read Numbers chapter 10. సంఖ్యాకాండం 10వ అధ్యాయం మనం చదువుకోవచ్చు. There, when a trumpet is sound, అక్కడ బోరం రోగినప్పుడు people of Israel know what they should gather for. ఆ బోరం రోగినప్పుడు ఎందుకు ఇశ్రాయేలీలు పోగవ్వాలో A చెప్పబడింది. particular sound, ఒక ప్రత్యేకమైన శబ్దం and వచ్చినప్పుడు they know whether they should pitch the tent or pack the tent. వాళ్ళు గుడారాన్ని వెయ్యాలా లేకపోతే వేసిన గుడారాన్ని సర్దేయాలా బోర శబ్దాన్ని బట్టి Whether ఉంటుంది. they should gather for the feast or come together for the war. వాళ్ళు పండుగకు రావాలా లేకపోతే యుద్ధానికి వెళ్ళాలా బోర శబ్దాన్ని బట్టి The ఉంటుంది. sound of the trumpet was used for gathering. దేవుని ఆ బోర పోగు చేయడం కొరకై వాడబడుతుంది. Now listen to this. ఇప్పుడు ఇక్కడికి రండి. The Lord himself shall descend with the shout.
యేసు ప్రభు దేవుని బోరతో దిగి And రాబోతున్నాడు. the dead in Christ will come to life. ముందు ఆర్భాటంతో వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు. With the voice of the archangel. రెండవది ప్రధాన దూత శబ్దం. And Satan cannot hinder our going. అప్పుడు అపవాది మనల్ని వెళ్ళడాన్ని ఆపలేడు. With the trump of God. మూడవది దేవుని బోరతోను. And what a gathering of the saints that will be. దేవుని ఆ రోజున పోగయ్యే పరిశుద్ధుల గొప్ప సమూహం చూడండి. Suppose in that atmosphere the Lord descends at that point. మనము ఈ వాతావరణంలో ఆ పలానా చోట కనుక ప్రభు కనుక వస్తే At that particular point. ఆ చోటికి And what will happen to all believers? విశ్వాసులందరికీ ఏం జరుగుతుంది? From all over the world. ప్రపంచం నలుమూలలో నుండి The true born again believers. నిజమే కొత్త జన్మ అనుభవం కలిగిన విశ్వాసులందరూ If they were dead, they will be brought to life. ఒకవేళ చనిపోయినట్లుండైతే వాళ్ళు తిరిగి And లేస్తారు. at that point of the Lord descending ప్రభు దిగి వస్తున్న ఆ ప్రదేశంకు from all over the world, ప్రపంచం నలుమూలలో నుండి they will all be gathered together. వారందరూ అక్కడికి ఆయన యొద్దకు చేరి What వెళ్తూ a ఉన్నారు. gathering that will ఓ be. ఎంత గొప్ప చక్కటి సమూహం అది. Can you imagine that? ఊహించుకోగలరా? Whenever I think about నేను it, దీన్ని ఊహించినప్పుడు I think it like a magnet. నేను అయస్కాంతం పనిచేసినట్టుగా ఉంటుంది అనుకుంటాను. The true believers will, like a magnet, will go to the Lord. Sit, 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 sit. అసలైన విశ్వాసాలు ప్రభు అక్కడ కనబడగానే అంత వేగంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. And what a gathering that ఓ will be. ఎంత గొప్ప సమూహం అది. That's why Apostle Paul says, అందుకే పౌలు అన్నాడు, for the Lord himself shall descend from heaven ప్రభు పరలోకములో నుండి తానే స్వయంగా దిగి వచ్చును. with the shout, ఆర్భాటముతో, with the voice of the archangel, ప్రధానదూత శబ్దముతో, with the trump of God, దేవుని బోరతో and we all shall be gathered there. మనమందరం కూడా ఆయన యొద్దకు చేర్చబడతాం. Tell me, my brother. చెప్పనేమండి? Tell me, my dear sister. ప్రియమైన సోదరి, All of these three things in how much time? ఈ మూడు జరగడానికి ఎంత టైం పడుతుంది? How much time the Bible says? బైబిల్ ఎంత టైం అని చెప్పిందో చెప్పండి. How much time? ఈ మూడు జరగడానికి How much time? ఎంత టైం? Just do like this. Just do like this. అంటే రెప్పపాటు. In twinkling of an eye, రెప్పపాటు we shall be doing. ఓ మనం వెళ్ళిపోతాం. All these three things ఈ happen. మూడు సంగతులు రెప్పపాటులో జరగబోతున్నాయి. The authority of his coming. ఆయన రాకడను గురించినటువంటి The Lord- అధికారపూర్వకమైన The నిశ్చయం Lord himself shall descend ప్రభువే తానే స్వయంగా దిగి with వస్తున్నాడు. 4 assurances. 4 రకాలైన నిశ్చయితలు చెప్పాడు. The accompaniment at his second coming. ఆయన రెండవ రాకడను గురించినటువంటి 4 రకాలైన నిశ్చయితలు. 3 voices are spoken. 3 స్వరాలు ఉన్నాయి. Thirdly, ఇక మూడోది the astonishment at his second coming. ఆయన రాకడలో మనము పొందే ఆశ్చర్యం. Again verse 16. 16వ వచనం, And the dead in Christ shall rise first. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట And లేచుదురు. we which are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air, and so shall we ever be with the Lord. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. There are so many astonishments. ఇక్కడ చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంగతులు ఉన్నాయి. Let me share at least 2. కనీసం రెండింటిని మీతో పంచుకుంటాను. Number 1, మొదటిది, the dead in Christ will come to life. క్రీస్తునందు నుండి మృతులైన వారు బ్రతుకుతారు. And those of us who will be alive, ఆయన బ్రతికిన వారు, we shall be taken up. చనిపోకుండా బ్రతుకున్నటువంటి వాళ్ళు పైకి ఎత్తబడతారు. We shall be transformed and taken up. మార్పు చెంది పైకి ఎత్తబడతారు. And that time, ఆ సమయంలో those who rise up to be with the Lord, ప్రభుతో పాటు లేపబడిన వారు they are going to sing one song. వాళ్ళు ఒక పాట పాడతారండి. They are ఒక going to కీర్తన sing a పాడతారు. song. ఒక కీర్తన పాడతారు. If you are careful in the worship meeting, మీరు ఆ రొట్టె విరిచే కూటంలో గనుక జాగ్రత్తగా గమనిస్తే, or do your brother sitting there on the chair, ఆ చైర్లో కూర్చున్న ఒక సోదరుడు he quoted part of that song. ఆయన తాను చెప్తూ స్తోత్రం చెప్తున్నప్పుడు ఆ పాట యొక్క భాగాన్ని Which ప్రస్తావించారు. is the first line of that song. ఆ పాట మొదటి లైన్ ఏంటో తెలుసా? When the dead in Christ will be rising, క్రీస్తునందుండి మృతులైన వారు లేస్తున్నప్పుడు they will look at the grave వాళ్ళు సమాధులు తాము లేచిన సమాధులు చూసుకుంటూ and they will say, వాళ్ళు అంటారు, "Oh grave, ఓ సమాధి, where is your victory? ఏది నీ విజయం? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? Oh grave, where is thy victory? ఓ నీ సమాధి, నీ విజయం ఎక్కడ? Oh grave, where is thy victory?" ఓ సమాధి, నీ విజయం ఏమైపోయింది? That will be the first line of the song will be sung. తిరిగి లేచిన వాళ్ళు పాడే పాటలో మొదటి లైన్ ఇది. What do you mean by that? దాని అర్థం ఏంటి? Have you ever been to cemetery? ఎప్పుడైనా మీరు సమాధుల దగ్గరికి వెళ్ళారండి?
Have you ever been to a cemetery? ఎప్పుడైనా వెళ్ళారా సమాధి దగ్గరికి? Did you hear two voices coming out from the samadhi? సమాధి దగ్గర రెండు శబ్దాలు వస్తాయి, మీరు చూసారా? Did you hear two words coming out of samadhi? సమాధిలో నుండి రెండు శబ్దాలు వస్తాయి, వాయిసెస్ వస్తాయి, మీరు విన్నారా? Did you hear or not? విన్నారా లేదండి? Thank God you did not hear. మీరు విన్నందుకు దేవునికి స్తోత్రం. Because if you would have heard, you wouldn't have been here. మీరు ఒకవేళ వినాలనుకుంటే ఇక్కడ ఉండేవారు కాదు. Because the samadhi is open like this. ఎందుకంటే సమాధి కనుక తెరవబడి ఉంటే And it says two words. రెండు మాటలు చెప్తాయి. You know what does those two ఏంటో words? తెలుసా? Come in. రండి లోపలికి రా అంటది. Come in. రా లోపలికి రా. Come in. వచ్చే కదా లోపలికి రా. Come in. ఓ అంటది మొదలు. Not exactly the same word. అదే మాట కాకపోయినా But the Bible says బైబిల్ ఏం చెప్తుందంటే the grave is never satisfied. పాతాళము లేదా సమాధి అన్నిటినాడు తృప్తి పొందదు. It is always open. అది ఎప్పుడూ తెరిచి ఉంటుంది. And it is ready to take as many as come. ఎంత వచ్చేవాడు ఎంత మంది వస్తే అంత మందిని And అది it says, "Come in." రమ్మని చెప్తుంది. Come in. సమాధి రమ్మని చెప్పి రమ్మని చెప్తాది. But on that day, ఆ రోజున when the dead in Christ will rise, క్రీస్తునందు మృతులైన వారు లేచినప్పుడు they will look at the sepulchre and వాళ్ళు say, ఆ అట్టి సమాధి "Oh చెప్తారు. grave, where is your ఓ victory? సమాధి ఏది నీ విజయం? You could not keep my Lord. నా ప్రభువును ఉంచుకోలేకపోయా. You cannot keep me inside there." నన్ను కూడా నీవు ఉంచుకోవడం నీ వల్ల There కాదు. is second line of that ఆ song. పాటల కీర్తనలో రెండవ లైన్ ఉంది. And that will be sung like this. అది ఇలాగా పాడవచ్చు. Those who are alive and will be translated. బ్రతికిన చనిపోకుండా ప్రభు రాకడ కొరుకున్న వాళ్ళు మార్పు చెంది ఎత్తబడుతున్నప్పుడు They will sing, "Oh death, where is thy వాళ్ళు sting?" పాడే రెండవ లైన్ ఏంటంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? No. Where is thy sting? నీ ముళ్ళు ఎక్కడ? Because you did not stung me. ఎందుకంటే నన్ను నీవు కుట్టలేకపోయావు. I am alive. నేను And బ్రతికున్నాను. I am translated. నేను మార్పు I am చెందుతున్నాను. taken up to be with the Lord. నేను ఆయనతో పాటు వెళ్ళిపోతాను. What an astonishment that's ఎంత ఆశ్చర్యం అండి. my brother, my sister. ప్రియమైన సోదరి For the people of the world, this is only a talk. లోకస్తులకి ఇదంతా వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. But for a child of God, దేవుని బిడ్డకైతే ఇది గొప్ప సత్యం. has it ever happened ఎప్పుడైనా జరిగిందా? that people are being caught up to be in the air? ఆకాశం మేఘముల మీదకి ప్రజలు కొనుక్కోబట్ట ఎప్పుడైనా జరిగిందా? They will laugh at us. అలా చెప్తే వాళ్ళు నవ్వుతారు. If you tell them, "Oh, one day the Lord is going to come and we are going to be lifted up," ప్రభు వస్తాడు మా కోసం మేము అందరం కూడా ఎత్తబడతామంటే నవ్వుతారు వాళ్ళు. they will laugh at you and వాళ్ళు me. నవ్వుతారు నిన్ను నన్ను చూసి. But you and I should know. అయితే నీవు నేను తెలుసుకోవాల్సింది Bible speaks about 6 raptures. 6 రకాలైనటువంటి ఎత్తబడడం గురించి చెప్పబడింది Out బైబిల్లో. of these 4 raptures already took place. 6 4 ఇప్పటికే జరిగిపోయాయి. Which is the first one? మొదలు చెప్తారా? And he walked with God and was. మొదలుగా ఎత్తబడిన వారు ఎవరండి? దేవునితో నడిచిన కనుక. The another one. రెండవది, As he was honoring God, living for him, he was taken in the chariot of fire. దేవుని కొరకు బ్రతికి దేవుని గణపరుస్తుండగా అగ్ని రథముల చేత కొనుకోబడ్డాడు. Elisha. Who is the third one? మూడవది, I was caught up into the third heaven. మూడవ ఆకాశంలోకి కొనుకోబడ్డాడు. Apostle Paul. పౌలు. And right in front of their eyes, their Lord, our Lord, was taken up. నాలుగవది, వారు చూస్తుండగానే కొనుకోబడ్డాడు. 4 raptures already happened. కాబట్టి 4 కొనుకోబడ్డారు. Out of the 6 raptures, 6లో 4, 5 are like individual raptures. 5 కొనుకోబడుట ఎత్తబడుట అనేవి వ్యక్తిగతమైనవి. But one is going to be a collective rapture. ఒకటి ఆఖరిది మాత్రం అది సామూహికంగా ఎత్తబడుట. That is the next one going to happen. అది ఇక జరగబోతుంది. The rapture of the church of God. సంఘం, దేవుని సంఘము ఎత్తబడబోతా ఉంది. And the 6th one we read about it in Revelation chapter 12. మనం 6వది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తాం. About the 2 witnesses, you know. వాళ్ళు రాబోయే దినాల్లో వచ్చి 2 సాక్షులు. My brother, my sister. నా ప్రియమైన సోదరి, There is going to be a great day of astonishment for us. ఆ రోజు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే దినము మనకి. I will say, wipe your tears. నేను మన కన్నీళ్లు తుడుచుకోవడం చూస్తా. Strengthen yourself. బలపరచుకోండి. And let us live in the light of the second coming of the Lord Jesus. యేసు క్రీస్తు ప్రభు రెండవ రాకడ వెలుగులో ఈ రోజు బ్రతుకుదాం. Because Apostle Paul said, పౌలు అన్నాడు, you don't do what the unbelievers do. మీరు అవిశ్వాసులు చేస్తున్నట్టుగా మీరు చేయకండి. If you know your Lord is risen, మీ ప్రభు తిరిగి లేచాడని మీరు ఎరిగినట్లయితే you and I have a hope in our life. మనందరి జీవితాల్లో ఒక నిరీక్షణ ఉంది. Whenever I say that,
that, నేను ఆ మాట చెప్పినప్పుడు we shall be taken up to meet the Lord. మనం ప్రభువుని కలుసుకోవడం కొరకే ఎత్తబడతాము అని చెప్పినప్పుడు What a great day of joy. ఓ అది ఎంత మహానందకరమైన దినం అది. But can I say one more thing? మరొక మాట కూడా We చెప్పనా? are also going to meet our beloved one. మన ప్రియులను కూడా అక్కడ మనం కలుసుకోబోతున్నాం. Maybe my husband has gone. ఒకవేళ నా భర్త చనిపోయాడేమో, Maybe my wife has నా gone. భార్య చనిపోయిందేమో, Maybe ఒకవేళ my father or నా mother has తండ్రి gone. తల్లి ఒకవేళ ముందుగానే Maybe చనిపోయినారేమో, my brother or sister. నా సోదరుడు ఒకవేళ Maybe చనిపోయినాడేమో, my son or daughter. నా కుమారుడు కుమార్తె ఒకవేళ చనిపోయినారేమో. I have witnessed and conducted many funerals. నేను చాలా సమాధి కార్యక్రమాలకి వెళ్ళాను. I have buried a small baby, చిన్న బిడ్డను కూడా పాతి పెట్టాల్సి వచ్చింది. a young child. ఒక చిన్న బిడ్డ Just last month, పోయిన నెల a 17-year-old girl, 17 ఏళ్ల అమ్మాయి, girl of a widow mother. ఒక విధవరాలి యొక్క కుమార్తె. What a sorrowful that is. ఎంత దుఃఖకరమైన సంఘటనలండి ఇవన్నీ. Witness many homes going through this bereavement. ఇలాంటి దుఃఖం కూడా అనేకమైన కుటుంబాలు నేను చూశాను. But when we are going to meet the Lord, ప్రభువుని కలిసినప్పుడు we are also going to meet our beloved ones కోల్పోయిన మన ప్రియులను తిరిగి కలుసుకోబోతున్నాం. who have gone before us. మనకంటే ముందు వెళ్ళిన వారిని My కలుసుకోబోతున్నాం. brother, my sister. నా ప్రియమైన సోదరుడా సోదరి, Apostle Paul says, పౌలు అంటున్నాడు, wherefore comfort one another with these words. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు You know ఆదరించుకుని. why I say that? ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా? Because I don't know whether I'm going to meet my father and mother or not. నా తండ్రిని Whether I'm going to meet them or not. నా తండ్రిని కలుసుకుంటానో లేదో నాకు తెలియదండి. I lost my mother when I was very small. నేను చాలా చిన్నప్పుడే నా తల్లి గారు చనిపోయారు. She was a very good lady, ఆమె చాలా మంచి స్త్రీ, very godly lady. భక్తి కలిగింది. But I don't know whether she heard gospel and believed in ఆమె the Lord or not. సువార్త విని ప్రభుని అంగీకరించిందో లేదో నాకు తెలియదండి. My father made a confession, నా తండ్రి గారు ఆయన చెప్పాడు, but he ఒప్పుకున్నాడు. was not able to overcome his habit. అయితే తన యొక్క అలవాట్లు మానలేకపోయాడు. I don't know whether I'll meet my parents or not. నా తల్లిదండ్రులను నేను కలుసుకుంటానో లేదో నాకు My తెలియదు. brother, my sister. ప్రియమైన సోదరుడా సోదరి, Now it's the time ఇదే మీకు అనుకూలమైన to సమయం. decide for ourselves నీ గురించి నీవు తీర్మానం చేసుకునే సమయం. about every member of our family, మన కుటుంబంలో అందరిని గురించి to pray for them, ప్రార్థించటం, to cry for them, వారి కొరకై కన్నీరు కార్చటం, cry for your son and నీ daughter, కుమారుడు కోసమే నీ కుమార్తె కోసమే కన్నీరు కార్చటం, cry for all that are related to you. నీ బంధువులందరి గురించి ప్రార్థన చేయడం. Now is the time. ఇప్పుడే ఆ సమయం. If we want to meet them in eternity, ఒకవేళ మనం నిత్యత్వంలో వారిని కలుసుకోవాలి అంటే as people of God, దేవుని పిల్లలంగా let us give priority to the spiritual things of God, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన సంగతులకి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. because we are going to go to be with the Lord. ప్రభుతో పాటు మనం ఉండబోతున్నాం There కదా. are many surprises waiting for us. అక్కడ ఇంకా అనేకమైన గొప్ప సంగతులు చూస్తున్నాయి. And you know what Bible says? బైబిల్ ఏం చెప్తుందో I am తెలుసా? surprised when it says there shall be no sea there. అక్కడ సముద్రం లేదు అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. Why should Bible say that? ఎందుకు బైబిల్ అలా చెప్పింది? And there shall be no more sea. ఆ సముద్రం లేదు అని ఎందుకు చెప్పబడింది? You know why? ఎందుకని? Why? Because our sins have put into the depths of the sea. ఎందుకంటే మన పాపములని సముద్ర భాగాలలో. The sea has no place there. కాబట్టి అలాంటి సముద్రానికి ఇక స్థానం లేదు. But I read in Revelation 21 and verse 4. 21:4 ప్రకటన గ్రంథంలో ఇలా చదివాను. And he shall wipe away your tears. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తాడు. What tears? ఏ బిందువు? What tears in heaven? పరలోకంలో ఉండే కన్నీళ్ళు ఏంటండి? You know what tears? ఏంటో తెలుసా? When we go there, అక్కడికి వెళ్ళాక we see the Lord. ప్రభువుని చూస్తాం. We see his glory. ఆయన మహిమను చూస్తాం. And we will say to ourselves, మనతో మనం ఇలా అనుకుంటాం, oh, what a foolish man I ఓ was. నేను ఎంత వెర్రివాడిగా జీవించాను. Lord, I never understood this. ప్రభువా ఇది నాకు అక్కడ అర్థమవలేదు. I lived the way I like. నాకు నచ్చినట్టుగా బ్రతికాను. You are such a glorious నువ్వు God. ఎంత మహిమ కలిగిన ప్రభువే. At that time, సమయంలో with much gratitude towards the Lord, ప్రభుకి కృతజ్ఞత అధికంగా మనం చెప్తూ a tear might drop. అయితే కన్నీళ్లు వస్తాయి. And that time the Lord says, అప్పుడు ప్రభు వచ్చి He shall wipe all your tears. మన కన్నీళ్లు ప్రతి బాష్ప బిందువు Don't తుడిచివేస్తాడు. cry, my son. కుమారుడా ఏడవద్దు. Don't cry, my daughter. కుమార్తె ఏడవద్దు. You and I are going to be there. నీవు నేను ఇప్పుడు ఇక సదాకాలం కలిసి May ఉండబోతున్నాను. the Lord bring the word of comfort in your heart.
ప్రభు నీ హృదయంలోనికి తన ఆదరకరమైన మాటలు పంపించునుగా. That's why Apostle Paul said, అందుకనే పౌలు అన్నాడు, for the Lord himself shall descend. ప్రభు తానే స్వయంగా దిగి వచ్చును. Authority of his second coming. ప్రభు యొక్క రాకడ గురించిన అధికారపూర్వకమైన With four నిశ్చయతలు assurances. 4 మనం చూసాం. The accompaniment at his second coming. యేసు ప్రభుతో పాటు ఉండే 3 సంగతుల్ని మనం చూసాం. With 3 voices. 3 శబ్దాలు. The astonishment at his second coming. నాలుగవది ఆయన వచ్చినప్పుడు పొందే ఆశ్చర్యాన్ని చూసాం. And what a joy that we shall be with the Lord. ఆయనతో పాటు ఉంటాం. అది ఎంత గొప్ప It ఆనందం. is all waiting for you and for me. నీ కొరకు నా కొరకు ఇది ఎదురు చూస్తుంది. I close my Bible, నేను బైబిల్ మూసాను. but what to do? I cannot close my mouth. అయితే నేను ఇంకా మాట్లాడతాను. Let me say this one truth and then close. ఈ సత్యాన్ని కూడా చెప్పి You ముగిస్తాను. can turn to Genesis 24. 24వ అధ్యాయం ఆదికాండం మీరు చూస్తే Look at verse 63. 24:63. Because there we read, and Isaac lifted his eyes. అక్కడ మనము ఇస్సాకు కన్నులెత్తి అనే మాట చూస్తాం. What is that? ఏం చూసా? And Isaac lifted his eyes. ఇస్సాకు తన కన్నులెత్తి. Read verse 64. 64 చూడండి. And Rebekah lifted her eyes. కన్నులెత్తి ఇస్సాకు రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి. ఒంటె మీద నుండి Did you notice one thing there? అక్కడ మీరు చూసారా? Isaac lifted his eyes. ఇస్సాకు కన్నులెత్తి చూచినప్పుడు, And Rebekah lifted her eyes. రెబ్కా కన్నులెత్తి చూచినప్పుడు, But who asked the question? అయితే అక్కడ అడిగిన ప్రశ్న, ఎవరు అడిగారని ప్రశ్న? Isaac has no question. ఇస్సాకుకి ఎలాంటి ప్రశ్నలు లేవు. Who is asking question? ఎవరు అడుగుతున్నారు ప్రశ్న? Look at verse 64. 64. When Rebekah lifted her eyes, రెబ్కా కన్నులెత్తి she asked a question. ప్రశ్న ఎలా అడిగింది? Who is this man that is coming in the wilderness? పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడు ఎవరు? Notice, Rebekah is asking the question. రెబ్కా ఈ ప్రశ్న అడుగుతా ఉంది. Isaac is not asking. ఇస్సాకు అడగటం లేదు. Why? ఎందుకని? You know why? ఎందుకని? Because when Isaac lifted his eyes, ఎందుకంటే కన్నులెత్తి ఇస్సాకు చూడగానే he saw the ornaments which were sent by him to adorn her on her body. ఆమెను గౌరవించడం కొరకై తాను పంపినటువంటి ఆభరణాలను He గుర్తుపట్టాడు. saw the garment that was sent by him. తాను పంపించినటువంటి వస్త్రాలను He గుర్తుపట్టాడు. saw the ornament on her forehead. తన యొక్క నొసటి మీద ఉన్నటువంటి ఆభరణాన్ని చూశాడు. And he saw the bangles in her hand. తన చేతికున్న కడియాన్ని చూశాడు. Those were sent by Isaac. అవి ఇస్సాకు చేత And when పంపించబడినవి. Isaac saw that, వాటిని ఇస్సాకు చూడగానే he has no doubt ఇంకా అనుమానం లేదు. that she is the one, Rebekah, for me. నా కొరకై తీసుకురాబడుతున్న రిబ్కా అని My అర్థమైంది. brother, my sister. ప్రియమైన సోదరి That is సోదరుడు, what Eliezer is doing today. ఈ రోజున ఎలియాజరు చేస్తున్న మన మధ్య పరిచర్య అదే. The Spirit of God is adorning the church of God, దేవుని ఆత్మ సంఘమును అలంకరిస్తూ ఉన్నాడు. adorning us with His clothes, తన యొక్క వస్త్రములతో సంఘాన్ని the అలంకరిస్తున్నాడు. garments of salvation, రక్షణ వస్త్రాలతో అలంకరిస్తున్నాడు. the beauties and ornaments of the Spirit of God, దేవుని ఆత్మ యొక్క సౌందర్యంతో సంఘం అలంకరించబడుతుంది. the gifts of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క వరములతో సంఘం the fruit అలంకరించబడుతుంది. of the Holy Spirit. ఆత్మ ఫలముతో సంఘం నింపబడుతుంది. How much are you adorned by that? మరి నువ్వెంత అలంకరించబడ్డావు? How much are you adorned by అమ్మా that? నువ్వు ఎంతగా అలంకరించబడ్డావు? This fair and lovely will not come ఫెయిర్ అండ్ here. లవ్లీ అది రాదు. That time, ఆ రోజు only the beauties of the Spirit of God brought into the life Ah, of the child of ah. God will be seen by the Son of God, and without doubt He shall accept you and me. దేవుని కుమారుడు చూసినప్పుడు ఆత్మ అలంకరించిన అలంకారాలను చూసి అనుమానం లేకుండా ఆయన మనల్ని What a స్వీకరిస్తాడు. day it will be. ఎంత గొప్ప దినం. Will you be there? నువ్వు ఉంటావా అక్కడ? Will you be there? అమ్మా నువ్వు ఉంటావా అక్కడ? Our Isaac is going to come మన ఇస్సాకు దిగి రాబోతున్నాడు. for the whole message. సందేశం అంతా One sentence prayer. ఒక్క మాటలో ప్రార్థన. Let that be the prayer of every brother and sister. మనందరి ప్రార్థన, ప్రతి స్త్రీ పురుషుల యొక్క ప్రార్థన ఇది Let కావాలి. us pray this prayer to the Lord. ప్రభుతో ఈ మాట మనం ప్రార్థన చేద్దాం. As a child of God, దేవుని బిడ్డగా as we anticipate the coming of the Lord Jesus, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను నిజముగా అపేక్షిస్తూ let us make this prayer. ఈ ప్రార్థన మనం చేద్దాం. Lord, ప్రభువా, stamp eternity on my eyeballs. నా నేత్రాలపై, కనుగుడ్డుపై నిత్యత్వాన్ని ముద్రించు. Lord, stamp eternity on my eyeballs, so that all that I see, I might see in the light of eternity. ప్రభువా, నా కనుగుడ్డుపై నిత్యత్వాన్ని ముద్రించు.
ఇక నేను చూసే ప్రతిదీ కూడా కేవలం నిత్యత్వంలోనిది మాత్రమై ఉండేటట్టు our life will change. మన జీవితం మారిపోతుంది, Our priority will change. మన ప్రాధాన్యతలు మారిపోతాయి, Every aspect of our behavior will change. మన ప్రవర్తనలో అన్ని మారిపోతాయి. If only we have the stamp of eternity on our eyeball. పరలోకము ఆ గుర్తు మన కళ్ళపై ఉంటే, Dear brother and sister, ప్రియమైన సోదరి we are సోదరుడు, going to leave everything behind. అన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. Let us not be entangled by that. మనము వీటిని పట్టుకుని వేలాడకూడదు. Let us be spiritual men and women. ఆత్మ సంబంధమైన స్త్రీ పురుషులంగా ప్రభు కొరకే As I నిలబడాలి. see so many of you on the first day of the week, ప్రభు ఈ మొదటి దినంలో అనేక మందిని నేను చూస్తూ ఉండగా, make it a practice in your Christian నీ life. క్రైస్తవ జీవితంలో అద్భుతమైనటువంటి నడక నేర్చుకో. That even on weekdays, మిగతా రోజుల్లో కూడా as a family, we will attend every meeting of the assembly. కుటుంబ సమేతంగా ప్రతి కూటానికి హాజరుపడి. Because the Bible says, బైబిల్ అంటుంది, if you honor me, నన్ను కనపరిస్తే I will honor you. నేను నన్ను కనపరచు అని May నేను the Lord కనపరుస్తాను. bless this word to your heart and mind. ప్రభు మన హృదయాల కొరకై ఈ వచనాలు దీవించిన Shall we close our eyes? ప్రార్థన చేద్దామా? Amen. Even so, come Lord ప్రభు Jesus. అయిన యేసు రమ్ము. ఆమేన్. Our gracious God and our loving Father, ప్రభు కలిగిన మా ప్రియమైన తండ్రి, we thank you for the profound truth from thy word. నీ వాక్యం ద్వారా మాకు అందించబడిన గొప్ప సత్యాన్ని బట్టి We స్తోత్రాలు. are longing to be with you. మేము నీతో పాటు ఉండడం కొరకై ఆశపడుతున్నాం. Our weak bodies will be changed. మా బలహీన శరీరాలు మార్చబడతాయి. Our sick bodies will be మా changed. రోగభరితమైన ఈ శరీరాలు We మారిపోతాయి. are going to meet the Lord. మా ప్రభువుని మేము కలుసుకోబోతున్నాం. We are also going to meet our beloved మా ones. ప్రియులను కూడా అక్కడ మేము కలుసుకోబోతున్నాం. Thank you for the word of comfort. ఆదరణకరమైన ఈ వచనాలను బట్టి స్తుతిస్తున్నాం. Wipe all our tears, Lord. మా బాష్ప బిందువులన్నిటినీ కన్నీరుని Strengthen తుడిచేస్తాను. us in our heart మా హృదయంలో బలపరచండి. to live a life pleasing unto you. నీకు ఇష్టపూర్వకమైన జీవితం And జీవించడానికి all in the anticipation of the soon coming of our Lord. మా ప్రభు రాబోతున్నాడనే గొప్ప ఆశతో కనిపెడుతూ We all pray and say, మేము ప్రార్థిస్తున్నాం. even so, come Lord ప్రభువా, Jesus. ప్రభు అయిన యేసు రమ్ము అని May ప్రార్థిస్తున్నాం. the good Lord bless every brother and sister. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రతి స్త్రీ పురుషుని, Those who are not saved, they may make a decision now. ఇంకా రక్షించబడిన వారు ఇంకా వాడు తీర్మానం చేయడానికై, Those who are saved, they may make their life right before God and before one another. రక్షించబడిన వారు ఒకరితో ఒకరు సమాధాన పడుతూ ప్రభుతో సరి చేసుకుంటూ ఉండడం కొరకై Thank you for hearing us. ప్రభువా సహాయం చేయండి. మా Disperse us మానవులందుకే with your స్తోత్రం. blessings. మమ్మల్ని ఆశీర్వాదంతో పంపించండి. Until we meet in the evening in thy goodwill at నీ 6:30. చిత్తంలో 6:30కి మరలా మేము కలుసుకునేంత వరకు In the name of our Lord Jesus Christ we pray. మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. Amen.